హాయ్ ఆల్, వెల్కమ్ టు చందు వసంతి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. ఈ వీడియోలో మనం పర్ ఎక్కర్కి 4,000 ప్లాంట్స్ పెడితే ఎంత ఎర్న్ చేయొచ్చు అనే రిలేటెడ్ టాపిక్ మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ మాట్లాడుకునే ముందుగా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఒక ఎకరాకి 4,000 మొక్కలు పెట్టేస్తే ఇన్ని టన్నులు వచ్చేస్తాయి, ఇన్ని టన్నుల మీద యావరేజ్ ప్రైస్ ఇంత వేసుకుంటే ఇంత వచ్చేస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రఫ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాకి 8 టన్నులు వచ్చేస్తాయి, యావరేజ్ మీద 100 రూపాయలు వేసుకున్నా కూడా 8 లక్షలు వచ్చేస్తుంది పర్ ఎకరాకి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఫార్మింగ్ లెక్క వచ్చేస్తే కొద్దిగా ప్రాబ్లమే అవుతుంది. బట్ బిఫోర్ క్యాలిక్యులేటింగ్, సో 1 ఎకర్కి మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది క్యాలిక్యులేట్ చేసే ముందుగా మనం ఏ సీడ్ పెడుతున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా, అమెరికన్ బ్యూటీ అని, సియామ్ రెడ్ అనేసి, తైవాన్ పింక్ అనేసి, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మెయిన్గా మనం వినేటివి రెగ్యులర్గా ఇప్పుడు జంబో వెరైటీ అని కూడా కొత్తగా వస్తుంది. సో జంబో వెరైటీ అనేది దగ్గర కిలో 600 గ్రామ్స్ 700 గ్రామ్స్ కిలో ఇలా వస్తుంది వెయిట్. ఇప్పుడు తైవాన్ పింక్ కానీ సియామ్ రెడ్ కానీ యావరేజ్ వెయిట్ 300 గ్రామ్స్ టు 600 గ్రామ్స్ వస్తుంది. అదే అమెరికన్ బ్యూటీ తీసుకోండి, 250 గ్రామ్స్ అండ్ 300 గ్రామ్స్ అనేది మ్యాక్స్ దాని వెయిట్. సో ఇప్పుడు మనము ఏ వెరైటీ ఎంత సైజులు ఉన్నాయో అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు పరేగా 4,000 ప్లాంట్స్ కదా మనం అనుకుంటున్నది. 4,000 ప్లాంట్స్కి సెకండ్ ఇయర్ నుంచి మనం పెట్టుకున్న బ్రాంచెస్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2 kgs అనేది ఒక ప్లాంట్ 2 kgs ఈల్డ్ ఇచ్చినా మనకి 8 tons ఫ్రూట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో రైట్ వెరైటీ చూస్ చేసుకుంటే అది ఎలా అంటే, ఇప్పుడు తైవాన్ పింక్ అనుకోండి, మా వెరైటీ చెప్తా, మిగిలిన వెరైటీలు నాకు తక్కువ ఎక్స్పీరియన్స్ కాబట్టి తైవాన్ పింక్ సియామ్ రెడ్ అనేది మన ఫామ్లో ఉన్నది కాబట్టి ఇవి రెండు చూసుకున్నాం అనుకోండి, ఒక చెట్టుకి ఈజీగా మనకి 5-6 కాయలు వచ్చినా కూడా 2 kgs అనేది వచ్చేస్తుంది. ఒక చెట్టుకి 5 నుంచి 6 కాయలు వచ్చినా కూడా మనకి 2 kgs వస్తుంది, ఎందుకంటే ఇవి మంచి వెయిట్ ఉంటాయి కాబట్టి. అలా 4,000 ప్లాంట్స్ పర్ ఎకర్, ఒక చెట్టుకి 2 kgs అనుకున్న 4,000 ప్లాంట్స్కి 8 tons ఈజీగా వస్తుంది మనకి. ప్లస్ మన ఫ్రూటు మంచి సైజెస్ ఉంటాయి కదా, మోర్ దాన్ 300 గ్రామ్స్ ఉంటాయి కాబట్టి 100 రూపీస్ అనేది మనకి హోల్సేల్ మీద యావరేజ్ ప్రైస్. మనం రీటైల్గా ఇచ్చే ప్రైజెస్ అంతా తీసేసి హోల్సేల్ ప్రైస్ 100 రూపీస్ యావరేజ్ అనుకున్నా మనకి 8 tons అనేది 8 tonsకి 8 lakhs అనేది వస్తుంది. ఇది 1 కేస్. సో అదర్ కేస్ వచ్చేసి ఇప్పుడు 8 tons ఆఫ్ ఫ్రూట్లో మేబీ ఒక 2 tons 3 tons కొద్దిగా చిన్న సైజులు పడ్డాయి అనుకుందాం. మధ్యలో మార్కెట్ కూడా డౌన్ అయింది అనుకుందాం. మార్కెట్ డౌన్ అయింది, ఒకవేళ 60-70 రూపీసే పడింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 8 tons ఆఫ్ ఫ్రూటు 8 tonsలో 4 tonsకి వచ్చేసి 100 రూపీస్ యావరేజ్ ప్రైస్ అనుకుందాము. 4 tonsకి వచ్చేసి 50 రూపీస్ యావరేజ్ ప్రైస్ అనుకుందాం. సో 4 lakhs అండ్ 2 lakhs వేసుకుంటే 6 lakhs ఆఫ్ అమౌంట్ అనేది మనకి వస్తుంది పర్ ఎకర్కి సెకండ్ ఇయర్ నుంచి. థర్డ్ ఇయర్ నుంచి మనకి ఈల్డ్ ఇంకా పెరుగుతుంది, మేబీ 12 tons రావచ్చు, 15 tons రావచ్చు. సో ఈల్డ్ పెరిగిన ప్రైస్ అనేది ఇలా కాన్స్టెంట్గా 100 రూపీస్ ఉంటుందని గెస్ చేయలేం కాబట్టి మనము ఇయర్ పెరిగే కొద్దీ ఈల్డ్ పెరుగుతుంది, బట్ ప్రైస్ డౌన్ అయింది అనుకుందాం. ఫస్ట్ కేస్ కింద మనకి 50 రూపీస్ వచ్చేసింది అనుకుందాం. 50 రూపీస్ వచ్చేసినా కూడా ఆ ఈల్డ్ పెరగడం వల్ల మనకి ఈజీగా 5 to 6 lakhs అనేది పర్ ఎకర్కి ఎర్న్ చేయొచ్చు. ఒక స్మాల్ ఫార్మర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసే ఎబిలిటీ ఉన్న ఫార్మర్స్ కావచ్చు, ఒక 2 acres కానీ ప్లాంటేషన్ చేసుకుంటే యావరేజ్ మీద 12 lakhs అనేది వస్తుంది మనకి. సీడ్ కానీ మీరు ఒక 2 acresకో 3 acresకో సీడ్ అమ్ముకోగలిగితే ఇంకొక 2 lakhs అనేది అడిషనల్గా వస్తుంది. సో 12 lakhs, ఒక 2 to 3 lakhs, ఒక 15 lakhs పర్ ఎకర్కి, 2 acresకి, నాట్ పర్ ఎకర్, 2 acresకి 15 lakhs ఇన్కమ్ మన ఇయర్కి వచ్చిన, ఒక 3 lakhs అనేది మనం ఇన్వెస్ట్మెంట్ లైక్ ఒక 2 ఇంట్లో వాళ్ళే ఒక 2 మనుషులు ఉన్నారంటే వాళ్ళే ఓన్గా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మనం లేబర్ని పెట్టినా కూడా 2 acresకి ఎవ్రీడే 2 people కానీ ఫామ్లో ఉన్నారంటే కన్నా మనము మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళ త్రూ. పర్ డే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ ఒక ఫీమేల్ అనుకున్నాము, ఇప్పుడున్న ఛార్జెస్లో 400 ఫర్ ఫీమేల్, మేల్కి ఒక 600 రూపీస్ తీసేస్తాము. సో పర్ మంత్కి వాళ్ళకి ఒక 30,000. సో 3 lakhs అనేది వాళ్ళ మెయింటెనెన్స్ తీసేద్దాం.
3-3.5 lakhs అనేది వాళ్ళ మెయింటైన్ తీసేద్దాం, ఎందుకంటే మధ్యలో హాలిడేస్ అన్ని లీవ్స్ అవుతారు. బట్ 3-3.5 lakhs వాళ్ళు తీసేసి ఒక 1 lakh to 1.5 lakhs వచ్చేసి మెన్యూర్స్కి మనం వేయించిన దానికి ఎలా తీసేసి, నేను చెప్తున్నది హెవీగానే చెప్తున్నా, అంతంత అవ్వదు బట్ హెవీగానే చెప్తున్నా. ఒక 5 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్లో తీసేసిన 2 acresకి మనకి 10 lakhs అనేది మిగులుతుంది. సో ఈవెన్ నేను చెప్తున్నా కదా, జాబ్ హోల్డర్ కూడా 80,000 అనేది ఇప్పట్లో ఎర్న్ చేయలేడు. సో 2 acres ల్యాండ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే 2 acres ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ నుంచి ఈజీగా ఇన్ అండ్ యావరేజ్గా పర్ ఇయర్కి 80,000 అనేది పర్ మంత్ వచ్చేలాగా మనము ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు దిగితే మాత్రమే డ్రాగన్ ఫామ్కి. ఫ్యూచర్లో కాంపిటీషన్ పెరగచ్చు, ఇంకా చాలామంది కూడా ఈ ఫార్మింగ్లోకి రావచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఇలాంటి టాపిక్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాము. మేము షేర్ చేస్తున్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా మా ఎక్స్పీరియన్స్ మీద మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. అలా అని చెప్పేసి మేము ఎవరిని బలవంతంగా అయితే డ్రాగన్ ఫార్మింగ్లోకి రమ్మని చెప్పి మోటివేట్ చేయట్లేదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.